దేవుని బిడ్డలారా, ఈ ఉదయం మనము ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తారు, ఈ రహస్యం తెలుసుకోవాలనుకుంటే 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనంలో ఒక రాజు గురించి రాయబడి ఉంది. ఆ రాజు పేరు హిజ్కియా. ఈ హిజ్కియా అన్నటువంటి రాజుతో దేవుడు మాట్లాడుతూ యెషయా అన్నటువంటి దైవజనుడిని పంపించాడు. రాజా, నీ జీవితం అయిపోయింది, ఇంకా నీ ఇల్లు సర్దుకో, నీకు టైం అయిపోయిందని దేవుడు చెప్పమన్నారని చెప్పి మాట చెప్పించారు. ఈ రాజు చాలా మంచోడు, చాలా దైవ సంబంధమైనటువంటి దైవనీతిలో నడుచుకున్నవాడు, దేవుడికి చాలా ఇష్టడుగా బ్రతికాడు. అందుకే దేవుడు వార్నింగ్ ఇచ్చారు. ఇల్లు సరిగా లేదంటే అర్థమేంటి? పిల్లలు సరిగా లేరు. ఇల్లు సరిగా లేదంటే ఏంటి? ఆయన భార్య సరిగా లేదు. ఇల్లు సరిగా లేదంటే ఏంటి? ఇంటి వారు సరిగా లేకపోవటమే కాదు, ఇల్లు కూడా ఒక నరకంలా తయారు చేసుకున్నాడు. ఈయన బాధ్యత వహించాలి. ఇప్పుడు చనిపోయే పరిస్థితి వచ్చేసింది కనుక హెచ్చరికగా దేవుడు ముందుగానే చెప్పి, నువ్వు సరి చేసుకో, నువ్వు ఇల్లు సర్దుకో అన్నారు. సర్దుకుంటే నువ్వు బ్రతుకుతావు అనలే, విన్నారా? సర్దుకుంటే బ్రతుకుతావు అనలే. మన ఇల్లు ఎలాగున్నాయి? నీ ఇల్లు ఎలాగుంది? జాగ్రత్త. ఈ రాత్రి నీకు ఆ పిలుపు వస్తే, ఆ మరణ పిలుపు, నీ ఇల్లు సంగతి ఎలాగుంది? సో ఓకే. ఈ రాజు అయినటువంటి హిజ్కియా ఏం చేశాడంటే, బట్టలు చింపుకుని ఏడుస్తూ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అప్పుడు యెషయా బయలుదేరిపోయి వెళ్ళిపోయాడు. గేటు దగ్గర ఉంటే, ఆ రాజుగారు కోట గేటు దగ్గర ఉంటే, వెళ్ళి నా సేవకుడు ఏడుస్తున్నాడు, వెళ్ళు చెప్పు మళ్ళా అంటాడు. ఈ భక్తుడు ఎలాంటి వాడంటే, దైవజనుడు, నేను వెళ్ళను ప్రభా, నేను ఎందుకు వెళ్ళాలి, చెప్పేశాను కదా, అది చచ్చిపోని అనలే. తన మాట నెగ్గాలన్న దానికన్నా దేవుని మాట వినాలన్నటువంటి స్వభావం ఈ ప్రవక్తకు ఉంది. అందుకే వెనక్కి వచ్చాడు. వెనక్కి వస్తే 19వ వచనంలో దేవుడు చెప్పమన్నటువంటి ప్రవచనము ఈ రాజుకు చెప్తున్నాడు. ఏమనంటే, నీ బట్టలు చింపుకుని నీవు కన్నీరు కార్చి వేడుకుంటున్నావు. యు ఆర్ ప్రేయింగ్ అండ్ ఆస్కింగ్ మీ. అందుకే నీ మనవులు నేను ఆలకిస్తున్నాను, నీ ఆయుష్ని నేను పెంచుతున్నాను అని 15 సంవత్సరాల ఆయుష్ పెంచుతాడండి. ఏంటట? బట్టలు చింపుకుని కన్నీరుతో వేడుకుంటున్నావు. అందుకే ఈ ఉదయము, ప్రభా, నేను వ్యక్తిగతంగా నాకు డబ్బులు ఈ ప్రభా, నాకు ఆస్తి ఈ ప్రభా, నాకు అంతస్తు ఈ ప్రభా, పెద్ద మినిస్ట్రీ ఈ ప్రభా, వాళ్ళు ఎవరో చెప్పుకుంటున్నారు నాకు 30 బ్రాంచ్లు ఉన్నాయి, చర్చిలు 15 బ్రాంచ్లు ఉన్నాయి, నేను ఏమీ అడగటం లేదు ప్రభా, చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నాను ప్రభా. ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలు ఆశీర్వదింపబడాలి. హిజ్కియా కన్నీళ్లతో అడిగాడు కదా, నేను కూడా కన్నీళ్లు కార్చి నీ బిడ్డలు ఆత్మీయ జీవితాల గురించి పాపంలో పొరులుతున్నారు. భర్తలకు తెలియకుండా భార్యలకు తెలియకుండా భర్తలు, తల్లిదండ్రులకు తెలియకుండా బిడ్డలు ఉన్నా, మనవలు ఉన్నా, మనవరాళ్ళున్నా బరి తెగించి ప్రవర్తిస్తున్నటువంటి నీ బిడ్డలు క్షమించవా ప్రభా, క్షమించండి ప్రభా అని మీ కొరకే కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాను. ఒక ఆయన 3 పిల్లలు, 3 ఆడపిల్లలు. మొదటి భార్య ఉంటుండగా ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఉంటుండగా కొన్ని డివోర్స్ చేయలే, డబ్బులన్నీ అయిపోయి ఆవిడ దగ్గర. ఈ కొత్త ఆవిడని పట్టుకున్నాడు. సరే, నాకు పరిచయం అయ్యారు. అప్పటి నుండి ప్రార్థన చేస్తూ, ప్రభా, పొరపాట్లు చేయకుండా ఎవరో లేరు కదా, నేను కూడా పొరపాట్లు చేశాను నా జీవితంలో, కానీ నన్ను కరెక్ట్ చేసి ఒక దైవజనుడిగా నిలవబెట్టించావు కదా, ప్రాణాన్ని దక్కించండి, కాపాడండి ప్రభా అని ప్రార్థన చేశాను. ఇప్పటి వరకు దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. క్షమించారు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయం నా ప్రార్థన, నా మనవి, మీరు బాగుండాలని, మీ కుటుంబాలు బాగుండాలని, మీరు ఆశీర్వదింపబడాలని. నేను మిమ్మల్ని శపించడం లేదండి, నన్ను క్షమించండి. నా ప్రభువు మిమ్మల్ని కనికరించి దీర్ఘాయువుతో ఆశీర్వదించి
ఈ దరిద్రతను దూరపరిచి మీరు ధనికులుగా ఉండి మే యు ప్రాస్పర్. ఆయన లేఖనాలను బట్టి ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లే కొలది అన్ని విషయాల్లోనూ సౌఖ్యంగా ఉండవలనని నేను ప్రార్థన చేయుచున్నాను అన్న మాట నీ పట్ల నెరవేరబడును గాక. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలకి నాకు నీ యందలి భయం లేదు ప్రభా. అందుకే వెచ్చలవిడిగా బ్రతుకులు పాపం చేసుకుంటూ బ్రతుకుతున్నాం. సేవకులు, దైవ సేవకులు, పాస్టర్లు, నాయకులు, విశ్వాసులు బయట లోకంలో అలాంటి వాళ్ళు బ్రతుకుతున్నారంటే ఓకే, వారికి నిజదేవుడు అంటే తెలీదు, భయం లేక బ్రతుకుతున్నారు. కానీ సంఘాల్లో కూడా నువ్వంటే భయం లేదు అయ్యా. వారందరి పక్షాన నేను ప్రార్థన చేస్తున్నాను. క్షమించండి, కనికరించండి. నీ ఉగ్రత నుండి తప్పించబడాలని ఆశతో ప్రభా ప్రార్థన చేస్తూ క్షమించమని, ఆయుష్ను దయచేయమని, పిల్లలు చూతురుగాక నువ్వు చెప్పావే, ఆ ఆశీర్వచనం నీ బిడ్డల మీద కూడా నెరవేరబడాలి. లోకం 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 ఏమనుకుంటుందో, లోక తీరు, లోక ఫ్యాషన్లు, లోక పద్ధతులను అవలంబిస్తూ ఆత్మీయతను కోల్పోతున్నారు ప్రభా. కనికరించండి, 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 కనికరించండి. నువ్వు అన్నావు 10 ఆజ్ఞల్లో నా ఎదుట ఇంకొక దేవుడు ఉండటానికి వీలు లేదన్నావు. కానీ ఫ్యాషన్ ఒక దేవుడు మాకు, మా తయారీ ఒక దేవుడు మాకు, మా ముఖం ఒక దేవుడు మాకు, మా పిల్లల దేవుళ్ళు, మా భర్తల దేవుళ్ళు మాకు, మా భార్యల దేవుళ్ళు మాకు, ఒక వ్యభిచార సంబంధం దేవుడు మాకు, విపరీతమైనటువంటి ఆస్తి సంపాదన అనేది మాకు దేవుళ్ళు. ఇలాంటి రకరకాల దేవుళ్ళు హృదయాల్లో పెట్టుకుని ఎలాగ మేము బ్రతకగలము ప్రభా? నువ్వు అన్నావు, నువ్వు ఉగ్రత కలిగిన దేవుడివి, పరిశుద్ధుడివి. ఇంగ్లీష్ బైబిల్లో యు ఆర్ అ జెలస్ గాడ్ అంటే అసూయ, రోషము అని తెలుగులో తర్జుమా చేశారు. కానీ జెలస్ అని ఉంది ప్రభా, అంటే అసూయ. నీకు చెందవలసిన మహిమను ఇంకొకరికి చెందకూడదన్నావు. కనుక కనికరించండి, పవిత్రపరచండి. నీ కుమారుడు యేసు ప్రభులు వారి రక్తం అందుకే కదా కార్చారు, మేము ఆశీర్వదింపబడాలని. కనుక నా వినికిడిలో ఈ మాటల వెంట నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నీ రక్తంలో కడిగి క్షమించి కనికరించి నీ దాసుడిని నేను కన్నీళ్లతో నేను ప్రార్థన చేస్తున్నాను. కనుక నా మనవులు ఆలకించి నీ బిడ్డలను ఆశీర్వదించమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.